హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మన కల్కి 2898 మూవీ నుంచి అయితే ఇవాళ అయితే ఒక పోస్టర్ రిలీజ్ అయింది అండ్ మొన్న కూడా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. దాని గురించి చెప్పాలనుకుంటున్నా. మొన్న ప్రభాస్ రోల్ అయితే రివీల్ చేసేసారు. అదేంటంటే రోల్ పేరు వచ్చేసి భైరవ. సో అప్పటికైతే మన ఛానల్ పెట్టలేదు. సో దాని గురించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇప్పుడైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఈ పోస్టర్ రిలీజ్ అయిన 10 minutesకే వీడియో చేస్తున్నా, కాకపోతే ఎడిటింగ్లో కొద్దిగా లేట్ కావచ్చు, ఏమనుకోకండి. సో పోస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో యాక్టర్ ఎవరు అని అడిగితే అమితాబ్ బచ్చన్ గారు అని చెప్పొచ్చు. పోస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సమయం వచ్చిందని ఒక క్యాప్షన్ అయితే ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్లయితే రేపు 21st April 7:15 PM అంటే నైట్ సాయంత్రం ఆ వేళలో అయితే ఆ టైంకి అయితే ఈ పోస్టర్ క్యారెక్టర్ పేరు అయితే రివీల్ చేయబోతున్నారు. అండ్ ఎవరు ప్లే చేస్తారు అనేది కూడా రివీల్ చేయబోతున్నారు. సో ఈ క్యారెక్టర్ ప్లే చేసేది అయితే గుర్తుపెట్టుకోండి, అమితాబ్ బచ్చన్ గారు. ఇక్కడ జూమ్ చేసినట్లయితే ఆయన కళ్ళని క్లియర్ గా చూడొచ్చు. సో ఈ క్యారెక్టర్ ఏంటా అని అంటే అశ్వత్థాముడు. సో ఎవరో కాదండి, దానికి ప్రూఫ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తా, వినండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఇక్కడ నుదుటి మీద దెబ్బ తాకింది. సో అక్కడ ఆయన ప్లేస్ లో మణి ఉంటుంది, ఆ ప్లేస్ లో మణి ఉంటుంది. శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. ఒక తప్పు చేయడం వల్ల అర్జునుడికి అండ్ అశ్వత్థామకి ఒక గొడవ అవుతుంది. అంటే అదేంటంటే మొత్తం మహాభారతం ముగిసాక కొసకి ఏమైతుందనంటే అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే, అశ్వత్థాముడు ఒక్కడే ఉంటాడు. ఉప పాండవులను చంపిన కోపంతో అర్జునుడు వెళ్ళి అశ్వత్థామని చంపుదామని వెళ్తే అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అండ్ అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. సో వీళ్ళిద్దరు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వల్ల సృష్టి అంతమవుతుందని చెప్పేసి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే బ్రహ్మాస్త్రాలని వెనుక తీసుకోండి అని చెప్తాడు. సో అశ్వత్థామునికి తెలీదు ఎలా వెనుక తీసుకోవాలి, కానీ అర్జునుడికి తెలుసు, అర్జునుడు తీసుకుంటాడు. కానీ అశ్వత్థామ ఏం చేస్తారంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని వేరే వాళ్ళ మీద ప్రయోగించాలని చూస్తాడు. సో ఆ వేరే వాళ్ళు ఎవరు అని అంటే అభిమన్యుడి వాళ్ళ భార్యకి అంటే తన కుమారుడు శిశువు ఉంటాడు ఇంకా ఆమె కడుపులో, అభిమన్యుడి వాళ్ళ భార్య కడుపులో. సో ఆ బిడ్డ మీద ప్రయోగిస్తాడు. సో దాంతో ఆ బిడ్డ చనిపోతుంది. సో శ్రీకృష్ణుడు అప్పుడు శాపం పెడతాడు, ఇక్కడ ఉన్న మణిని తీసుకుంటాడు. తీసుకొని ఏం శాపం పెడతాడు అని చెప్తే, నువ్వు కలియుగం అంతమయ్యే వరకు, ఈ భూమి అంతమయ్యే వరకు నువ్వు పుండ్లతోటే ఇలాగే మెదులు. నువ్వు అన్నం తినే తిండి, ఆ తిండి యొక్క నువ్వు ఏ ఆహారం తీసుకున్నా కూడా అది రాయి అయిపోతుందని చిన్న శాపం పెడతాడండి. ప్లేస్లో ఇది అదే ఈ మార్క్ అనేది, ఈ రక్తం మార్క్ అనేది ఆయన మణి అన్నమాట. సో ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అంటే ఇది వచ్చేసి మనకి గ్లిమ్స్ లో చూపెట్టారు. సో ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అంటే శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని ప్రార్థించి తన శాపం నుంచి విముక్తుడు కావాలని కోరుకుంటున్నాడు అన్నమాట. సో అర్థమైందా మీకు? ఇక్కడ చూస్తే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఉన్నాయి, కానీ ఈ కలియుగాన్ని కాపాడడానికి కల్కి అవతారంలో మన ప్రభాస్ అవతరిస్తాడని మన అందరికీ తెలిసిన విషయమే. సో కలియుగాన్ని కాపాడడానికి ఇక నాకు తెలిసి స్టోరీ ఎలా ఉండబోతుందో తర్వాత విషయం. సో ఇక్కడ సన్ లైట్ అని చూడొచ్చు, తన మీద పడుతుంది. సో తనైతే సూర్యుని చూస్తున్నాడు. బాడీ చుట్టూ మొత్తం క్లాత్స్ అయితే కట్టుకొని కవర్ చేసుకున్నాడు. ఫేస్ అయితే చూపించలేము, అదైతే అమితాబ్ బచ్చన్ది, డెఫినెట్ గా రాసి పెట్టుకోండి. ఇంకొకటి హ్యాండ్ షాట్, కల్కి వర్సెస్ అమితాబ్ బచ్చన్, అదే అశ్వత్థామ, కల్కి వర్సెస్ అశ్వత్థామ, ఆ షాట్ ఉంది కదా. సో దాని మీదనే మూవీ మొత్తం రన్ అయింది. సో వీళ్ళిద్దరు గొడవ వల్లనే. సో ఇక్కడ ఈ గుడిని గుర్తుపెట్టుకుంది, తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క డీటెయిలింగ్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.